కేఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో భారత వేదముగా పౌర్ణమి సినిమాలో ఈ పాట యొక్క స్వరాలు చూద్దాం. మనం ఇప్పుడు ఈ పాట వచ్చేసి నేను 3 శృతిలో మీకు చెప్తున్నాను, 2 ఏళ్ల సజ్జమంతో. అయితే ఇందులో మనకు ఆఫ్ స్వరాలు కానీ ఏవి లేవు కాబట్టి మీరు దీన్ని ధారాళంగా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పల్లవి చూద్దాం. భరత వేదముగా దాసరి మరి సరి దసరి మరి సరి నిరత నాట్యముగా దసరి మరి సరి, దానికి కూడా అదే స్వరాలు వస్తాయి. కదిలిన పదమిదీశ దరి సదా కదిలిన దప మప పదమిది దప మప పదమిది దరి సాదా ఈశా శివుని వేదముగా అవని వేదముగా పలికెను పదము పరేశ, ఇది కూడా అవే స్వరాలు వస్తాయి. నీలకందర మరి మరి సరి మరి మరి సరి నీలకందర జాలి పొందర మరి మరి సరి, దీనికి కూడా అవే స్వరాలు. మరి మరి సరి జాలి పొందర, అవే స్వరాలు వస్తాయి. తర్వాత కరుణతో నన్ను కనరా దసరిమ కరుణతో దసరిమ రిమ పద పామ నను కనరా, అలా వస్తుంది. తర్వాత నీలకందర పామరి మరి సరి పామరి శైల మందిర, అవి కూడా అదే పామరి మరి సరే వస్తుంది. తర్వాత మొరవిని బదులిడరా, ఇవన్నీ కూడా కరుణతో నన్ను కనరా, అది ఏ స్వరాలు వచ్చినాయి. ఇది కూడా రిమప, అది కరుణతో అదే మొరలిడి బదులిడరా అంటే దసరిమ మొరలిడి రిమ పద పామ అగజ అగజ పైన వస్తుంది, అది అగజ ద సాద అగజ దగద సాద, ఈ సా నుండి దాలోకి స్లైడ్ అవ్వాలి. నా గజ అలా స్లైడ్ అవ్వాలి సా నుండి దాకు. మనోజ 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 జగదీశ్వర మనోజ జగదీశ్వర దదరీస, తర్వాత దాప పమా పద దపమా పద జగదీశ్వర మరి రే మమ పమరి మాలెందు శేఖర మరి రే మాలెందు మరి రే మాలెందు మపమరి శేఖర రిసరి సాద శంకర. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ భరత వేదం, మళ్ళీ పల్లవి రిపీట్ అవుతుంది. తర్వాత ఇందులో ఒక ఆలాపన ఉంది. దాప మప మపద దాప మప మపద దాప మప మపద, ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది. తర్వాత పా మరి మరి మప అలా వస్తుంది. పా మరి మరి మప
పా మరి మరి మ పా. పా మరి మరి మ పా. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, కానీ కొంచెం తేడాతో రిపీట్ అవుతుంది. అది ఎలాగంటే ఫస్ట్ దా ప మ ప మ దా, ఇది అది అలే ఫస్ట్ వచ్చిన లాగానే వస్తుంది. తా ప మ ప మ ప దా, అది ఫస్ట్ లాగానే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తేడా ఉంటుంది. ద స ద ప మ ప మ ప ద, ఇది తేడా. ద స ద ప మ ప మ ప ద, పా మరి మరి మ పా మ. పా మరి మరి మ పా మ. దీంతో మనం చరణంలో ఆలాపన మాత్రం నేర్చుకున్నాము. పల్లవి కంప్లీట్ అయింది. ఈ భాగం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక షేర్ అండ్ ఒక కామెంట్ తప్పకుండా ఇస్తారని మనవి చేసుకుంటూ, మరి దీని కంటిన్యూషన్ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.